ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. 58.4% అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంది. బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి త్వరలో మరోసారి టెట్ నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. మెగా డిఎస్సి పేరిట అన్ని స్కూళ్లలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించింది. టెట్ పరీక్షను ప్రతి 6 నెలలకోసారి నిర్వహించాల్సి ఉండగా గత ప్రభుత్వం అలా చేయకపోవడం వల్ల వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయారని వాపోయారని టీడీపీ సర్కారు ఆరోపించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. 58.4% అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంది. బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి త్వరలో మరోసారి టెట్ నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. మెగా డిఎస్సి పేరిట అన్ని స్కూళ్లలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించింది. టెట్ పరీక్షను ప్రతి 6 నెలలకోసారి నిర్వహించాల్సి ఉండగా గత ప్రభుత్వం అలా చేయకపోవడం వల్ల వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయారని వాపోయారని టీడీపీ సర్కారు ఆరోపించింది.